ఎంతో చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్న రాక్షస పాలనకి అంతమందించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పని బతిమలాడుకుంటే ఆ రోజు ప్రజలు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను అన్ని కూడా హరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంధకార బంధువుల ప్రదేశంగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ రోజున రాష్ట్రం స్వస్తి పలకడం. ఆ రామలిగడ్డ నియోజకవర్గంలో 4వసారి నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఇంతవరకు ఎవరైనా కూడా 3 సార్లు మాత్రం ఇక్కడ గెలుపొందడం జరిగింది. కానీ చరిత్రలో మొదటిసారిగా 4వసారి శాసనసభ గడప పెట్టి అవకాశం ఆడిగడ్డ నియోజకవర్గం నుంచి ఓటర్ మహాశయం కల్పించారు. వారికి నేను హృదయపూర్వకంగా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రత్యేకించి 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో ఆడిగడ్డ నియోజకవర్గం అరిగంట మళ్ళా ప్రతి పొలానికి నీరు, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే ధ్వంసమైన రోడ్లన్నీ కూడా మన పునర్మానం చేయించే బాధ్యతని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్వీకరిస్తాం కాబట్టి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. జనసేన అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ విజయానికి కారణభూతులైన పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో నూతన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం నడపడమే కాకుండా అచ్చరి కాలంలోనే భారతదేశంలో అభివృద్ధిలో ఉండే మొట్టమొదటి రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్దారన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక దార్శకుడైన నాయకుడు చంద్రబాబు గారు, ఆయన యొక్క ముందు చూపుతో మన రాష్ట్రం యొక్క తన భవితని ఊహించేందుకు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ పట్టం కట్టినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు.